అభిషేక తైలమును తీసుకుని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. ప్రార్థన చేసుకుందాం. నీకు వందనాలు, స్తోత్రములు. నీ తైలాభిషేక పండుగ దినమందు నీ ఆశీర్వాదములతో మమ్మలను కుమ్మరింప చేయుట కొరకు, నీ ఆత్మాభిషేకము ద్వారా నీ రాజ్యములో మమ్మల్ని సిద్ధపరచుట కొరకు నీవు ఏర్పాటు చేసిన ఈ అభిషేకమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. నేడు నీ వాక్యము చేత మమ్మలను కుమ్మరింపజేసి నీ బిడలైన వారిని నీవే పరిశుద్ధపరిచి నీ ఆత్మతో నింపి నీ మహిమ కొరకు మమ్మల్ని ఆయుత్తపరచమని, నూతనమైనటువంటి స్థితిని సంపాదించుకొనగలిగే సహాయమును తైలాభిషేకము ద్వారా నేడు మాకు అనుగ్రహింపజేసి నడిపించమని వాక్యమై మా మధ్యకు దిగి వచ్చి ఉన్న యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన శ్వాసులారా, దేవుని బిడ్డలారా, దైవాత్మ పూర్ణులై తైలాభిషేకము ద్వారా ఆత్మాభిషేకమును పొందుకుని మహిమ స్థితిలో ఆయన రాజ్యములకు చేరగలిగే ధన్యత నేడు ప్రభు మనెల్లరికూ అనుగ్రహింపజేసి మహిమను పొందను గాక, ఆమేన్. బైబిల్ గ్రంథములో దేవుని యొక్క అభిషేకము ప్రతి వారి పైన దేవుడు అభిషేకింపజేసి ఉన్నాడు. దేవుడు ప్రతి వారిని నూతనమైన స్వభావముగా మార్చడానికి, నూతనమైనటువంటి జీవితమును మనకు అనుగ్రహించడానికి దేవుడు ఏర్పాటు చేసిన అభిషేక ఆరాధనలోనికి మనం వచ్చి ఉన్నాము. బైబిల్ గ్రంథములో మనము చూస్తే ఇశ్రాయేలుల విమోచకుడుగా మోషేను దేవుడు అభిషేకించుకొని ఉన్నాడు తన పని కొరకు. దేవుని పని కొరకు మనం అభిషేకింపబడిన వారమై ఉండాలి. గనుక ఇశ్రాయేలులైన వారిని ఐగుప్తులో నుండి విడిపించి నడిపించి కానానులోనికి తీసుకుని వచ్చి ఉన్నాడు. దేవుడు అప్పగించిన పనిని మోషే చేసి ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో మనం చూసినప్పుడు ఇక్కడ మోషే మనం చదువుకున్న వాక్య భాగములో మరొకసారి ఈ యొక్క వచనమును మనం చదువుకుంటే, మరియు నీవు అభిషేక తైలమును తీసుకుని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. గనుక అభిషేక తైలమును తీసుకొని మరి ప్రతి వాటిని అభిషేకించి దేవునికి ప్రతిష్ఠితము చేయవలెను, ప్రతిష్ఠింపవలెను అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. తైలము పరిశుద్ధాత్మకును అభిషేకమునకును ఆయన నింపుదలకును సాదృశ్యముగా కనపడుతోంది. గనుక బైబిల్ గ్రంథములో మనం చూస్తే పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలులైన వారు అర్పించు ప్రతి నైవేద్యములో తైలము ఉండవలెను అని వ్రాయబడి ఉంది. గనుక నీ అంతరంగమును దేవుని సన్నిధిలో అంగీకరించబడుట కొరకు నీ హృదయ ఆరాధన పరిశుద్ధాత్మతో నిండినదై ఆచరించబడినదై
అలుముకొని ఉండవలెను అని దైవజనులు చెప్పి ఉన్నారు. తైలం అనగా దైవాత్మకు ముంగుర్తుగా వ్రాయబడినది, అర్పణకు ముంగుర్తుగా వ్రాయబడినది. గనుక నీ జీవితమునకు, యోగ్యతకు దేవుని అంగీకారము, ఆమోదము కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క తైలము చాలా శ్రేష్టమైనది. మరి దానిలోనికి నేను వెళ్ళడం లేదు, కానీ ఈ దినమున మనము చదువుకున్న వాక్య భాగములో నీవు అభిషేక తైలమును తీసుకుని మందిరమునకును దానిలో ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను అని చెప్తూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథములో దేవాలయము అనగా మందిరము మరి గుడారమునకు సూచించేది, గుడారమని అర్థము. అలాగే క్రొత్త నిబంధనలో దేవాలయం అనగా సంఘమునకు ముంగుర్తుగా కనపడుతున్నది. ఇక్కడ దేవాలయమును లేక మందిరమును ఎలాగున ప్రతిష్ఠిస్తున్నాడు. క్రొత్త నిబంధనలో కూడా దేవాలయం అనగా సంఘము కనపడుతున్నది. సంఘమైనటువంటి మనము కూడా ఏం చేయబడాలి అంటే అభిషేకింపబడాలి. అభిషేక తైలముతో దేవునికి ఒక ఉపకరణము వలె, ఒక పనిముట్టు వలె మనము ప్రతిష్ఠింపబడాలి అని దేవుని వాక్యము సెలవిస్తోంది. బైబిల్ గ్రంథములో మరి అనేక మంది ప్రతిష్ఠింపబడి ఉన్నారు లేక అభిషేకింపబడి ఉన్నారు. మొదటిగా ప్రవక్తలను అభిషేకించుకొని ఉన్నాడు. రెండవదిగా యాజకులైన వారిని అభిషేకించుకొని ఉన్నాడు. మూడవదిగా రాజులైన వారిని అభిషేకించుకొని ఉన్నాడు. నాలుగవదిగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు కూడా అభిషేకింపబడినటువంటి వాడు. గనుక ఇప్పుడు అభిషేకము మనమే తైలాభిషేకములోనికి మనమందరం వచ్చి ఉన్నాము. ఎంతమంది అభిషేకము కావాలి? ఏమండి, అందరికీ ఏం కావాలి? దేవుని యొక్క మరి తైలము ద్వారా అభిషేకింపబడాలి అనగా నీవు దేవునికి ప్రతిష్ఠింపబడాలి. నీవు ఎప్పుడైతే ప్రతిష్ఠింపబడతావో అప్పుడే నీవు ఆశీర్వదింపబడతావు. దేవుని పని కొరకు నీవు ఎప్పుడైతే వాడబడతావో అప్పుడు దేవునికి ఇష్టడు అవుతావు. మోషే దేవుడు పిలవగా, దేవుడు పంపగా, మొరాబీ మనిషి అయినటువంటి మోషే నోటి మాంద్యము కలిగిన వాడనని ఎన్నో సాకులు చెప్పినప్పటికీ దేవుని పని కొరకు వాడబడ్డాడు. గనుక దేవుడు మోషేను ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి ఇష్టడై ఉన్నాడు. దేవుని పని కొరకు ప్రతిష్ఠింపబడిన వాడు ఎవరంటే మోషే. ఈ దినమున మనము కూడా దేవుని చేత అభిషేకింపబడాలి. ఈ దినమున తైలము ద్వారా జరుగుచున్న అభిషేకము నేడు దినమున సంఘమునకు దేవుని యొక్క అభిషేకము కావాలి అంటే 4 వరుసలు కనపడుతున్నాయి. ఎన్ని వరుసలు? 4 రకములైన అభిషేకము. ఈ 4 రకములైన అభిషేకము ద్వారా నీవు దేవుని వారసత్వమును, దేవుని సింహాసనమును, దేవుడుండు స్థలమును నీవు సంపాదించుకునే వారవై ఉన్నావు. ఏమిటి అభిషేకము? ప్రతిదీ వరుస ప్రకారముగా జరగాలి. 1వ తరగతి చదివేవాడు ఒకసారి 10వ తరగతిలోకి వెళ్ళి కూర్చోబెడితేనో ఎవడు ఉండగలడా? ఉండలేడు. ఒకదాని తర్వాత ఒక అభిషేకము మనలోనికి రావాలి. బైబిల్ గ్రంథంలో ఈ దినమున 4 అభిషేకాలను మీకు చూపిస్తున్నాను. చదువుకుందాము. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం నుండి 25వ వచనం నుండి చదువుకుందాం. క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరిదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చాలండి. గనుక
ఏమిటి అనగా వాక్యముతో ఉదక స్నానము చేత. దేనితో? మొదటిగా అభిషేకము, వాక్యాభిషేకము. దేవుడు తన వాక్యము ద్వారా మనలో ఉన్నటువంటి అపవిత్రతను దూరపరిచి మన హృదయములను దేనితో అభిషేకిస్తున్నాడు? వాక్యముతో అభిషేకిస్తున్నాడు. వినుడు ద్వారా విశ్వాసము కలుగును. నీలో విశ్వాసమును నింపడానికి దేవుడు తన వాక్కుని, అభిషేకాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మొదటిగా దేవుని యొక్క వాక్యముతో ఏం చేయబడాలంట? ఉదక స్నానము చేయాలి. వాక్యాభిషేకముతో అభిషేకింపబడాలి. వాక్యము వినుడి ద్వారా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొని పవిత్రపరుచుకోవాలి. ఈ దినమున మన జీవితంలో దేవుడు తైలము చేత అభిషేకింపబడడానికి వచ్చిన వారులారా, ఎలా పడితే అలాగున ఇక్కడ అభిషేకింపబడడానికి రాకూడదు. మొదటిగా ఏం చేయాలంట? ఏమండి, ఏదైనా ఒక కార్యక్రమమునకో లేక నీవు ఉదయకాలమున మొదటిగా నీవు సిద్ధబాటులో మొదటిది ఏమిటనగా స్నానము. దేవుని బిడ్డలారా, ఈ దినమున తైలాభిషేకమును పొందాలి అంటే నీవేం పొందుకోవాలి? వాక్యాభిషేకము ద్వారా శుద్ధి చేయబడాలి. వాక్యము నిన్ను పరిశుద్ధపరిచేది, నిన్ను హెచ్చరించేది, నిన్ను గద్దించేది, నిన్ను ఆదరించేది, నిన్ను బలపరిచేది గనుక మొదటిగా వాక్యాభిషేకము చేత ఏం చేయబడాలి? శుద్ధి చేయబడాలి. దేవుని బిడ్డలారా, వాక్యాభిషేకము ద్వారా దేవునికి నీవు సన్నిహితమై ఉన్నటువంటి ప్రతి వారిని దేవుడు పరిశుద్ధపరిచేవాడై ఉన్నాడు గనుక రెండవదిగా ఇదిగో క్రీస్తు రక్తాభిషేకము. బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనములో మనం చదువుకుంటే, గెత్సెమనీ అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులు వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో ఉన్నది. మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పిరి. చాలండి. గనుక రెండవదిగా క్రీస్తు రక్తాభిషేకము. గనుక గెత్సెమనీ తోటలోనికి వెళుతున్నాడు. గెత్సెమనీ అనగా నూనె గానుగా అని అర్థం. ఏంటంట? గానుగలో వేయబడినటువంటి ద్రాక్ష ఫలము లేక ఒలీవా ఫలము ఎలాగున చెదపబడి దానిలో నుండి ఇదిగో ద్రాక్షారసము లేక నూనె ఎలాగున తీస్తారో అలాగే మరి యేసుక్రీస్తు ప్రభువుని ఈ ద్రాక్షావల్లే, ఈ ద్రాక్ష ఫలము ఆ యొక్క భయంకరమైనటువంటి గానుగలో మరి తన్ను తాను నలగొట్టుకొని ఆయన రక్తమనంతటిని కార్చెను. ఎందుకు? మనలందరినీ పరిశుద్ధపరచుట కొరకు. నా రక్తము ప్రతి పాపము నుండి పరిహరించును గనుక ఆయన రక్తము ద్వారా మనకేమనుగ్రహింపబడుతుందంటే పరిశుద్ధత. గనుక యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకములో మరి ఆయన ఆ గెత్సెమనీ వనములో అదే ఆఖరి రోజు ప్రభునకు అయ్యగారు అన్నారు, ఆ రోజే మరణము. కానీ ప్రభువే ఈ మరణము నాకొద్దు, ఈ గిన్నెను నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించమని చెప్తున్నాడు. ఎందుకు ఆ ప్రార్థన చేస్తాడనగా ఆయన ఏం కోరుకుంటున్నాడు? శిలువ మరణమును కోరుకుంటున్నాడు. గనుక కాబట్టి ప్రభు యొక్క రక్తము చేత మనలను శుద్ధీకరిస్తూ ఉన్నాడు. వాక్యాభిషేకము లేకుండా మనలోనికి ప్రభు రారు. దేవుని వాక్యము చేత నింపబడకపోతే, వాక్యము చేత కడగబడకపోతే నీలోనికి ప్రభు రారు.
నీలోనికి ప్రభువు రాకపోతే అభిషేకము రాదు. గనుక వాక్యము చేత ఎప్పుడైతే ప్రభుని సమీపించున్నామో ప్రభు రక్తము చేత మనలను కడుగుచూ ఉన్నాడు. గనుక ఎప్పుడైతే ప్రభు యొక్క రక్తములో కడగబడ్డామో వాక్యము చేత శుద్ధి చేయబడి ఎవరికి సమీపించాం? ప్రభునకు సమీపించాం. ప్రభు రక్తములో కడగబడ్డాం. ఎప్పుడైతే ప్రభు రక్తములో కడగబడ్డామో దేవుడు తన ఆత్మాభిషేకముతో మనల్ని నింపివేసేవాడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువే శిలువ మరణము తర్వాత పునరుత్థాన ఆరోహణల తర్వాత సంగమనకు ఏ కుమ్మరింపు జరిగింది? పెంతెకొస్తు దినమందు ఆత్మ కుమ్మరింపు జరిగినది. ఆత్మాభిషేకము లేకపోతే మరి దేవుని సన్నిధిలో నిలవబడలేరు. పాప పరిహారము జరగకపోతే ఆత్మాభిషేకము నీలోనికి రాదు. గనుక ఈ దినమున దేవుని ఆత్మ పూర్ణమై ఉండాలి. మొదటిగా వాక్యముతో కడగబడాలి. వాక్యముతో కడగబడిన నీవు ప్రభువునకు సమీపమవుతావు. రెండవదిగా ప్రభు రక్తములో శుద్ధీకరింపబడాలి. ఎప్పుడైతే ఈ రెండు నీ జీవితంలో ఉన్నాయో మూడవదిగా దేవుడు తన ఆత్మ చేత అభిషేకించేవాడై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో మనం చదువుకుంటే యోహాను అంటున్నాడు, ఇదిగో ఈ యొక్క దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఈ దినమన ఎవరి ద్వారా అభిషేకము? ఎవడి దినమన మనకు అభిషేకించేవారు ఎవరు? ఎవడి ఆత్మ తండ్రి. గనుక మనకు అభిషేకమును కుమరించేవారు ఎవరు? ఆత్మ తండ్రి. గనుక పరిశుద్ధిని అయినటువంటి ప్రభు ద్వారా అభిషేకింపబడిన మనము దేవుని ఆత్మ కుమ్మరింపు మనలోనికి రావాలి. ఆయన అంటున్నాడు కదా, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క ఆత్మ పూర్ణమైనటువంటి వాడు ప్రభు. అవునా కాదా? అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 38వ వచనము. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. గనుక దేని చేత అభిషేకిస్తున్నాడు? ఏమంటే పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకిస్తున్నాడు. క్రీస్తు యేసు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకింపబడి ఉన్నాడు. గనుక ఈ దినమున మనము కూడా దేనితో అభిషేకింపడాలి? దేవుని ఆత్మతో. నేనంటాను, ఆత్మ పని మనలో జరగాలి అంటే దేవుని యొక్క ఆత్మ అభిషేకము ఖచ్చితంగా జరగాలి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనములో అంటున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనము. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. చాలండి. దేవుని యొక్క అభిషేక తైలము ఎప్పుడైతే నీ మీదకు పడుతుందో, దేవుని యొక్క యెహోవా ఆత్మ ఇదిగో దావీదు మీదికి ఎలాగునా అభిషేకింపబడిన దావీదు మీదికి ఎలాగునా బలముగా వచ్చినదో మన మీద కూడా ఈ అభిషేకము అలాగున వచ్చేదై ఉన్నది. దేవుని బిడ్డలారా, మనం ఆత్మపూర్ణమై ఉన్నామా? ఏదైనా మన యాజకులైన వారు వేస్తున్నటువంటి తైలము చేత అభిషేకింపబడడానికి మనకున్నటువంటి పనులన్నీ విడిచిపెట్టి మనం వచ్చి ఉన్నాము. నేనంటాను, తైలము అనగా వాక్యము చేత అభిషేకింపబడుట. తైలం అనగా క్రీస్తు రక్తము చేత అభిషేకింపబడుట. తైలం అనగా దేవుని ఆత్మ అభిషేకము పొందుకొనుట. ఈ తైలములు ఏమున్నాయి? ఏమండి? వాక్యాభిషేకం ఉంది. రెండవది
రక్తాభిషేకం ఉంది, మూడవది ఆత్మాభిషేకం ఉన్నది. ఈ మూడు లేకపోతే నీవు పొందేది అభిషేకము కాదు. దేవుని బిడ్డలారా, అభిషేకం వలన ఆత్మ ప్రేరేపణ మనకు కలుగును. ఏం కలుగుతుందంట? ఆత్మ ప్రేరేపణ. రెండవదిగా ఆత్మ నడిపింపు, మూడవదిగా ఆత్మ కుమ్మరింపు, నాలుగవదిగా ఆత్మ సిద్ధపాటు నీకు కలుగుతుంది. సిద్ధపాటు లేకుండా దేవుని యొక్క ఆత్మను పొందుట అసాధ్యము. దేవుని బిడ్డలారా, దేవుని అభిషేకము కలిగిన వారులారా, దేవుని అభిషేకము కొరకు వచ్చిన వారులారా, దేవుని ఆత్మ చేత అభిషేకింపబడకపోతే మనము దేవుని వారసులము కాలేము. మొదటిగా ఏం కలిగిన వారమై ఉండాలి? వాక్యం అనే అభిషేకము. ఇది ఎక్కడ సిద్ధపరుస్తుంది? ఎవరికి సమీపస్తులుగా చేస్తుంది? క్రీస్తునకు సమీపస్తులుగా చేస్తుంది. రెండవదిగా క్రీస్తు అభిషేకము అనగా రక్తము చేత అభిషేకము. ఇదే ఎక్కడ నడిపించేది? దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించేది. గనుక ఈ మూడు ఉన్నప్పుడు దేవుడు మహిమ చేత మనల్ని ఏం చేస్తాడంట? అభిషేకించేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, మోషే కొండ ఎక్కి 40 దినాలు దేవుని గుడారములో ఉండి దిగి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకున్నాడు? ఏమండి? మోషే యొక్క ఆత్మ వెలిగింపబడింది. మోషే ముఖ చర్మము ప్రకాశించింది. ఏం నింపుకున్నాడంట? మహిమ అభిషేకమును. దేవుని బిడ్డలారా, ఈ దినమున క్రీస్తునందు నిలుచున్న వారికి దేవుడు తన మహిమతో నింపివేసేవాడై ఉన్నాడు. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. మమ్మలను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. చాలండి. ఈ దినమున ఈ మహిమాభిషేకము దేని కొరకు? దేవునిలో స్థిరపరచబడుట కొరకు. గనుక అభిషేకము దేని కొరకనగా స్థిరపరచబడుట కొరకు. గనుక దేవుని బిడ్డలారా, దేవుని మహిమ మన చుట్టూ ఆవరించి ఉన్నది. మనం చెప్పుకుంటాం, ప్రభు జన్మ చరిత్రలో గొర్రెల కాపరులైన వారు పొలములో ఉండగా వారి చుట్టూ ఏం ప్రకాశించిందంట? ఏమంటే దేవుని యొక్క మహిమ ప్రకాశించినది. అనగా ప్రభు ఉండుటను బట్టి వారి చుట్టూ ఏమొచ్చిందంట? మహిమ వచ్చినది. సాధారణంగా సూర్యుడు ఉండగా ఏమొస్తుంది? వెలుగు వస్తుంది, లేక కాంతి వస్తుంది. చంద్రుడు ఉంటే చల్లని వెన్నెల కాంతి వస్తుంది. అలాగే ప్రభు మన దగ్గర లేక మనలో ఉంటే ప్రభు యొక్క మహిమ చేత మనల్ని కప్పివేసేవాడై ఉన్నాడు. సూర్యునికి ఎలాగున కాంతి ఉన్నదో, చంద్రునికి ఎలాగున వెన్నెల కాంతి ఉన్నదో, ప్రభునకు అలాగున మహిమ కాంతి ఉన్నది. ఈ దిన మనందరి చుట్టూ ఏమి నింపుకోవాలంట? మహిమ నింపుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ దినమున నేను మహిమతో కప్పి మహిమ జీవులుగా మార్చడానికి వచ్చి ఉన్నాను అంటున్నాడు అయ్యగారు. కీర్తన రాశారు, మహిమతోడ కప్పివేయు, మహిమ కొరకు సిద్ధపరచు, మహిమ జీవులుగా మార్చి మహిమలోనికి చేర్చుకొనెను. మనం ఎక్కడికి చేర్చబడాలి? ఏమన్నా ఆయన మహిమలోనికి చేర్చబడాలి. ప్రతి మానవుడు దేవుని మహిమ కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆయన మహిమ ఎవరు? ఆయన ఎవరు అనగా ఆయన మహిమతో మనలను అభిషేకించేవాడై ఉన్నాడు. ఆయన మహిమలో పొందుకొనుట వరకు ఇదిగో వారిని మహిమతో నింపి నేనుండు స్థలములో మీరును ఉండులాగున. ఆయన యొక్క ఆలోచన ఏంటి? ఎక్కడ చేర్చబడాలి? ఆయన ఉండే స్థలము అనగా ఈ అభిషేకము దేని కొరకు సిద్ధపరిచేది? పరలోక మహిమ రాజ్యము కొరకు సిద్ధపరిచేది. మహిమ వస్త్రాలు లేకపోతే ఆ మహిమలోకములోనికి మనము చేర్చబడము. దేవుని బిడ్డలారా, ఈ దినమున మనలను మహిమ శరీరములుగా మార్చుచున్నదే ఈ అభిషేకము.
మహిమ రాకడ కొరకు నిన్ను సిద్ధపరిచేదే ఈ యొక్క అభిషేకము. ఈ అభిషేకములో, ఈ తైలములో 4 కనపడుతూ ఉన్నాయి. మొదటిగా వాక్యము, రెండవదిగా రక్తము, మూడవదిగా ఆత్మ, నాలుగవదిగా మహిమ. ఈ 4 అభిషేకములలో కలగలిపినది ఈ దినమున తైలాభిషేకము. ఏం పొందుకోవాలంట? ఏమండి, నేనంటాను, వాక్యము సరిగా వినకుండా, దేవుని యొక్క రక్తముతో శుద్ధి చేయబడకుండా, దేవుని ఆత్మ పొందకుండా, దేవుని మహిమ అభిషేకము పొందకుండా ఈ దినమున మనము అభిషేకింపబడిన వారము అనుకొనుట అవిశ్వాసము. దేవుని బిడ్డలారా, ఈ తైలములో ఈ 4 ఉన్నాయంట. ఈ 4ను మనము పొందుకోవాలి. గనుక రాకడలో ప్రభు పెండ్లి కుమారుడిగా వస్తాడు గనుక పెండ్లి కుమార్తెగా సిద్ధపడే ఈ వధూ సంఘము మహిమతో అలంకరింపబడాలి. ఎవరు మహిమ? ఏమంటే ప్రభు యొక్క మహిమతో అలంకరింపబడాలి. గనుక రూపాంతర కొండపైనున్నప్పుడు ప్రభు యొక్క మహిమ, ఆ యొక్క వస్త్రములు ఏ చాకలి చలువు చేయలేనంత తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నాడు. ఏం ధరించుకున్నాడు ఆయన? మహిమ వస్త్రములను ధరించుకొని ఉన్నాడు. శిష్యులైన వారికి ప్రభు చూపిస్తూ ఉన్నాడు. మాదిరికరమైన జీవితము ప్రభు చూపిస్తున్నాడు. ఏమిటనగా, రేపు రాకడలో ఎత్తబడే మనము కూడా మొదటి ఆదాము వలె ఉండాలి. పాపములో పడకముందు ఆదాము ఎలా ఉన్నాడో అలాగునే ఉండాలి. అలాంటి మహిమ స్థితి లేకపోతే రేపు పెండ్లి కుమార్తెగా ఎత్తబడలేము. దేవుని బిడ్డలారా, దేవుడు కలగజేసుకున్న మానవుడు ఎట్టి రీతిగా మహిమలో ఉన్నాడో, పాపములో పడనంత వరకు ఎలాంటి స్థితి కలిగి ఉన్నాడో, ఈ దినమున మనము కూడా అలాగునుండాలి. రెండో ఆదామైనటువంటి క్రీస్తు ప్రభుని పోలి. గనుక మనము ప్రభు రూపదారులమై ఉండాలి. గనుక మనము దేనితో అభిషేకింపడాలి? దేవుని యొక్క వాక్యము చేత, క్రీస్తు రక్తము చేత, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా, నాలుగోదిగా దేవుని మహిమ ద్వారా అభిషేకింపబడాలి. దేవుని బిడ్డలారా, దేవుని మహిమలోనికి వెళ్ళడానికి మనం ఏం సంపాదించుకోవాలి? మహిమను సంపాదించుకోవాలి. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున ఈ 4 అభిషేకాల ద్వారా దేవుడు మనకు నూతనమైన స్థితిని దేవుడు మనకిచ్చి వేసేవాడై ఉన్నాడు. ఏమిటా నూతన స్థితి? మొదటిగా నూతన సహవాసము. ఇప్పుడు వచ్చే వాక్యంలోకి ఏమిటంట? ఏం పొందుకోవాలి? నూతనమైన సహవాసము. దేవుని బిడ్డలారా, లోక సహవాసమును విడిచిపెట్టి వచ్చిన వారులారా, ఈ అభిషేకము ద్వారా దేవునితో నూతనమైన సహవాసములోనికి చేర్చబడాలి. మోషే హోరేబు కొండ దగ్గర నూతన సహవాసములోనికి వచ్చాడు. అప్పటి వరకు మోషే ఎవరితో సహవాసం చేశాడు? ఐగుప్తులో ఉన్నంత వరకు ఐగుప్తులో ఉన్న వారితో, మిద్యానులు ఉన్నంత వరకు మిద్యానులు ఉన్న వారితో సహవాసం చేశాడు. కానీ దేవుడు మోషేను ఆకర్షించుకొని ఒక నూతన సహవాసంలోనికి వచ్చాడు. నేను అంటాను, మరలి సహవాసాన్ని వదిలేశాడా? ఏమండి, ఒక్కసారి పరిచయం అయిన తర్వాత మరలా సహవాసమును విడవలేదు. ఇప్పుడు మనుష్యుల కంటే ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తున్నాడు? మోషే దేవునితో ఎక్కువ సహవాసం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నోవాహు, హానోకు మొదలగున వారు, గనులైన వారు ఎవరితో సహవాసం చేశారు? ఏమంటే, అబ్రహాము సైతము దేవునితో సహవాసం చేసి ఉన్నాడు. దేవునితో సహవాసం చేశాడు గనుక, దేవునికి దాసుడై ఉన్నాడు గనుక అబ్రహామును దేవుడు ఆశీర్వదించి దేవుని స్నేహితునిగా చేసి ఉన్నాడు. వాగ్దాన దేశ జనకుడిగా చేసి ఉన్నాడు. ఈ దినమున మన సహవాసం ఎవరితో ఉంది? ఈ దినమున నూతనమైన సహవాసాలు ఎన్నో మనకు ఉండవచ్చు. కానీ
ఒకసారి దేవుని యొక్క సన్నిధి సావాసంలోనికి వెళితే, దేవుని యొక్క సావాసంలో నీవు ఉండగలిగితే, దేవునిని ఇదిగో లోకమును విడిచిపెట్టి దైవ సహవాసంలోనికి వెళితే దేవుడే నిన్ను నడిపించేవాడై ఉన్నాడు, దేవుడే నిన్ను బలపరిచేవాడై ఉన్నాడు, దేవుడే నిన్ను రక్షించేవాడై ఉన్నాడు, దేవుడే నిన్ను పోషించేవాడై ఉన్నాడు, దేవుడే నీ పక్షముగా వ్యాజ్యమాడేవాడై ఉన్నాడు. ఏ సహవాసం కావాలి మనకి? లోక సహవాసము ఇదిగో పాపములోనికి నడిపిస్తుంది, పాప సహవాసము మరణములోనికి నడిపిస్తుంది, ఈ మరణకరమైన సహవాసమే నరకములోనికి నడిపిస్తుంది. కానీ దైవ సహవాసమే ఎక్కడ నడిపిస్తుందంట? ఏమండి, ఏ సహవాసం కావాలి మనకి? ఏమండి, ఇక్కడ ఉన్నప్పుడు దేవుని సహవాసం, లోకంలో ఉన్నప్పుడు ఏమండి, ఈ దినమున దేవుని ఆత్మ పొందుకుని రేపటి దినము నుండి లేక సాయంకాలం ఉండి మనం ఎవరితో సహవాసం చేస్తాం? ఏమండి, నీ సహవాసం ఎలా ఉన్నది? అభిషేకింపబడినవాడు, ప్రత్యేకింపబడినవాడు, అభిషేకింపబడినవాడు, ప్రార్థనాపరుడైనవాడు, అభిషేకింపబడినవాడు దేవుని సొత్తు అయినటువంటి వాడు. నీవు లోకపు సొత్తువు కాదు గనుక, లోకపు వాడవు కాదు. ఈ దినమున దేవుని చేత అభిషేకింపబడిన నీవు నూతనమైన దైవ సహవాసములోనికి ఖచ్చితంగా వచ్చి తీరాలి. దేవుని సహవాసము లేకపోతే నీవు ఎన్ని దినాలు దేవుని సన్నిధిలోనికి వచ్చినదంతా వ్యర్థమే. 40 దినాలు ప్రయాసపడి దేవుని సన్నిధిలో కూర్చున్న వారులారా, ఉపవాస ప్రార్థన మరి దినములు సలుపుతున్న వారులారా, నీవు దేవుని సహవాసము లేకపోతే అంతా శూన్యమే. చాలామంది 40 దినాల్లో, తప్పుగా అనుకోద్దు, తిట్టుకోవద్దు, చాలామంది ఏం చేస్తున్నారంటే, మేము ఈరోజు అండి ఏమి తినము, ఎందుకంటే మేము 40 రోజులు ఉపవాసం చేస్తున్నాం. పేరుకు మాత్రము ఏంటంట ఉపవాసము. చాలామంది అంటున్నారు, మేము ఒక పూట తింటామండి, మేము సుఖమును కోరుకోము, నేల మీద పడుకుంటాం, మేము చెప్పులు లేకుండా నడుస్తాం, మేమే ఎలాగున చేస్తున్నాము, మేమే ఇదిగో లోక సంబంధమైనవి ఏవి మరి మదిలోనికి రాదు. మేము ఏం చేస్తున్నామంట? మేము దేవుని బిడ్డలం కనుక 40 దినాలు ఉపవాసములు చేస్తున్నాం. కానీ ఎవరి సహవాసం లేదు, దైవ సహవాసము లేదు. కనుక నీకు ఎన్ని ఉన్నా దైవ సహవాసం లేకపోతే ఉపవాసము చేసిన వ్యర్థమే. మనసు యేసుని కథపై మలిపి యోచించిన మహిమ కనపడి నీకు అనుభవము దొరుకును. దేవుని బిడ్డలారా, ఈ 40 దినాల నీ అనుభవం ఏంటి? నీ ఆ 40 దినాల నూతన నీ సహవాసం ఏమిటి? మనుషులతో సహవాసం చేస్తున్నావా? దేవునితో సహవాసం చేస్తున్నావా? దేవుని ద్వారా అభిషేకింపబడి దేవుని వారసుడు అవుతున్నావు గనుక దేవునితోనూ దేవుని యాజకునితోనూ నూతన సహవాసములోనికి నీవు వచ్చి ఉన్నావు. దైవ మందిర సహవాసము. ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత మన సహవాసం ఇంకా బంద్. ఏమండి, 1 2 గంటలో దేవుని సన్నిధిలో కూర్చున్నాం, రేపటి దినము నుండి ఫ్రీ. ఏంటంట? సన్నిధిలోనికి వెళ్ళక్కర్లేదు, మోకరించక్కర్లేదు, ప్రార్థన చేయక్కర్లేదు, కనిపెట్టక్కర్లేదు, దైవ సహవాసములో ఉండక్కర్లేదు, ఉపవాసము చేయక్కర్లేదు. మన సహవాసము ఎక్కడికి నడిపిస్తుంది? భక్తిలోనికా, అవిశ్వాసములోనికా? దేవుని బిడ్డలారా, మనము లోకమును విడిచిపెట్టి, పాపదాస్యమును విడిచిపెట్టి దేవుని దేవాలయములో దేవునితోనూ ఆయన భక్తులతోనూ సహవాస అనుభవంలోనికి నడిపింపబడిన వారులారా, ఈ 40 దినాలు దేవుని సహవాసము స్థిరముగా ఉంచబడడానికి దేవుని చేత ఏం చేయబడుతున్నాం? మనం అభిషేకింపబడుతున్నాము. దేవుని బిడ్డలారా, ఈ దినమున నీవు అభిషేకింపబడి ఉన్నావా? నీ అభిషేకము ఎలాగున్నది? ఈ దినమున నూతన మిద్దె మీదకి వచ్చున్నాము. నూతన సహవాసము కావాలి అంటే నూతనమైన గదిలోనికి రావాలి. ఏ గది అది? నేడు దినాన చాలా చోట్ల మూలన పడిపోయింది ఏంటంటే, అయ్యగారు ఎవ్వరికి లేనటువంటిది ఏంటంటే సన్నిధిని, నిధిని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. కనుక దైవ సన్నిధి,
దేవుడు తన బిడ్డలతో మాట్లాడుచూ ఉన్నాడు. దైవ స్వరము వినే అనుభవంలోనికి రావాలి. మొదటిది దైవ సావాస అనుభవము, రెండవది దైవ స్వరమును వినే అనుభవము. ఏదైనా మన ఈ యొక్క తైలాభిషేకము ద్వారా దేవుని స్వరం వినే అనుభవంలోనికి నీవు రావాలి. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుడు నిన్ను ఏర్పరచుకుంటున్నాడు. దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, ఈ దినమున దేవుని బయలుపరిచినటువంటి సన్నిధిలో నీవు విధేయుడవై ఉండాలి. గనుక ఎప్పుడైతే విధేయుడవుతావో అప్పుడే నీవు ఆశీర్వదింపబడతావు. ఎప్పుడైతే నూతన సావాసములోనికి వస్తావో, నూతనమైన దీవెనకరమైన జీవితమును దేవుడు మీకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. గనుక మొదటిగా నూతన సావాసము, రెండవదిగా నూతనమైనటువంటి గది. గనుక సన్నిధి అనుభవాలు ఎన్నో, సమయం లేదు కానీ. గనుక మూడవదిగా నూతన ఆత్మాభిషేకము. దేవుడు అధిపతిగా ఉన్నాడు సన్నిధి గదిలో. తన సన్నిధిని మన చెంత ఉంచున్నాడు. దేవుడు తన యొక్క ఆత్మాభిషేకము చేత నింపివేసేవాడై ఉన్నాడు. బలమైనటువంటి ఆత్మ ఆయన మీదకు వచ్చి వ్రాలగా ఆయన ఆత్మ పొందిన వాడై ఆత్మవశుడై మాట్లాడుచున్నాడు. యోహాను దేవుని ఆత్మ పూర్ణుడై ఉన్నాడు. ఎక్కడ? పద్మస్ ద్వీపములో. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని యొక్క ఆత్మను అందుకోవాలి, జ్ఞానాత్మ కావాలి. గనుక ఆయన ఆత్మ ఎప్పుడైతే మనం పొందుకుంటామో నూతనమైన మనస్సును దేవుడు మనకిచ్చేవాడై ఉన్నాడు. నూతనమైన హృదయాన్ని దేవుడు మనకిచ్చేవాడై ఉన్నాడు. గనుక దేవుని ఆత్మను పొందుకుంటే నూతనమైనటువంటి జీవితమును దేవుడు మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. నూతన ఆత్మాభిషేకము ద్వారా నూతనమైనటువంటి మనస్సును, నూతనమైనటువంటి దైవ జ్ఞానముతో మనల్ని నింపివేసేవాడై ఉన్నాడు. గనుక పరిశుద్ధాత్మ లేకపోతే పరలోక రాజ్య ప్రవేశం అనేది లేదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ చేత మనం అభిషేకింపబడాలి. మరి దీని మన తైలములో ఎన్ని అభిషేకాలు ఉన్నాయి? 4. ఏమిటవి? ఏమండి? వాక్యము చేత ఈ తైలాభిషేకం పొందాలని వాక్యం చేత అభిషేకింపబడాలి. రెండవదిగా క్రీస్తు రక్తము చేత అభిషేకింపబడాలి. మూడవదిగా దేవుని ఆత్మ చేత అభిషేకింపబడాలి. మోషే వలె మహిమ చేత అభిషేకింపబడాలి దేవుని పని కొరకు. ఈ దిన మన ఈ 4 దేవుడు నీకు అనుగ్రహించాలని తైలం చేత అభిషేకింపబడి నీవు నూతనమైన సహవాసము పొందుకుంటావు. నూతనమైన మిద్దిలోనికి చేర్చబడతావు. నూతనమైనటువంటి ఆత్మాభిషేకము ద్వారా నూతన జీవితమును నీవు పొందుకొని పరలోక రాజ్యములోనికి నీవు ప్రవేశించగలవు. అలాగున దేవుని యొక్క అభిషేకమును పొందుకొని ఆయన మహిమ రాజ్యమునకు సిద్ధపరచుకొని మనం శుద్ధీకరించుకొని దేవునికి ఒక పనిముట్టు వలె వాడబడగలిగే ధన్యత నేడు ప్రభు మనందరి జీవితములకు అనుగ్రహింపజేసి మహిమను పొందునుగాక. మోకరించుకుందాము. దయానిధి ప్రేమ స్వరూపు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నేడు దినమందు నీ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించడానికి మా కొరకు పరమనుడు దిగి వచ్చిన తండ్రి, నీకు స్తోత్రములు. వాక్యాభిషేకము ద్వారా నాయనా నీ యొక్క రక్తాభిషేకము ద్వారా నన్ను శుద్ధి చేసి నీ ఆత్మ కుమ్మరింపును మాకు దయచేసి నీ మహిమ కుమ్మరింపును, నీ మహిమను మాలో నిలవబెట్టి నీ మహిమ రాజ్య వారసులుగా నూతనమైన సహవాసమును, నూతనమైన మిద్దనబడిన పరలోక రాజ్యములోనికి నీ ఆత్మాభిషేకము ద్వారా నూతనమైన జీవితమును మాకు అనుగ్రహింపజేసి ఒక నూతన హృదయముతో నీ రాజ్యంలోనికి చేరగలిగే ధన్యకరమైన స్థితి దయచేయండి. ప్రతి ఒక్కరిని ఆత్మతో వెలిగింపజేయండి. నీ ఆత్మశక్తి చేత బలపరచండి. నీ రాజ్యమునకు మమ్మల్ని ఆయత్తపరిచి నీ మహిమలో
మమ్మల్ని నిలవబెట్టి మమ్మల్ని అభిషేకించి నీ పని కొరకు మమ్మల్ని వాడుకొనమని, పరిశుద్ధపరచడానికి, అభిషేకించడానికి మా మధ్యకు దిగి వచ్చి ఉన్నాం. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. దైవాత్మారము నా తనువున వ్యాలుము, దైవాత్మారము నా తనువున వ్యాలుము, నా జీవమంతయు నీతో నింద చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నింద చేరి వసింపుము, దైవాత్మారము. బుద్ధితోను యేసు ప్రభుని నెరుగలేను, సొంత బుద్ధితోను యేసు ప్రభుని నెరుగలేను, నేనెంతగానాలోచించిన విభుని తిరిగి చూడలేను, నేనెంతగానాలోచించిన విభుని తిరిగి చూడలేను, దైవాత్మారము. శక్తితోను యేసు స్వామి చేరలేను, స్వంత శక్తితోను యేసు స్వామి చేరలేను, నేనెంత నడచినా ప్రభుని కలిసికొని చింత చేరలేను, నేనెంత నడచినా ప్రభుని కలిసికొని చింత చేరలేను, దైవాత్మారము. పాపస్థలము నుండి నీ సువార్త కడకు నన్ను, పాపస్థలము నుండి నీ సువార్త కడకు నన్ను, భూమిలో పరమాత్మ నడుపుచుండుము ఉత్తమ స్థలమునకు, భూమిలో పరమాత్మ నడుపుచుండుము ఉత్తమ స్థలమునకు, దైవాత్మారము. పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, ఆ
నీ పరిశుద్ధమైన రెక్కల నీడను కాపాడు నీ పరిశుద్ధమైన రెక్కల నీడను కాపాడు దైవాత్మారము పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. సమయంలో ప్రభా మీరే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ప్రతి దేవుడుగా దిగవచ్చు ప్రభా. నా తండ్రి యాజకులైన వారిని ప్రభా, యాజకులందరూ మీరు ఆశీర్వదించండి నాయన. అభిషేకం చేయండి నాయన. వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆనాడు దావీదు మీదకి నాయన నా తండ్రి అభిషేకం కావాలని నా తండ్రి మీ యొక్క ఆత్మ నాయన ఏ రీతిగా బలముగా దిగవచ్చు నాయన, బలమైన కార్యాలు జరిగించారు తండ్రి. అటు రీతిగా ప్రభా ఇదిగో తండ్రి సమయంలో మీరు అభిషేకం జరిగించిన వెంటనే ఈ బలమైన శక్తితో నింపి మీ సేవలో బలమైన సాధనాలుగా వాడబడినట్లుగా మీరు దీవించి ఆశీర్వదించమని అభిషేకం చేయనైన యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి.
తైలాభిషేకమా క్రీస్తు అభిషేకమా ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, యాశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఓ దేవా పంపింపవయ్యా నీ దీవెనధారలన్, మా దాహమెల్లను బాపు మాధుర్యమో వర్షమున్. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబున్ గృమ్మరించుము దేవా. మా మీద కురించుమీశా ప్రేమ ప్రవాహంబులన్, సమస్త దేశంబు మీద క్షామంబు పోనట్లుగన్. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబున్ గృమ్మరించుము దేవా. ఈనాడే వర్షింపుమీశా నీ నిండు దీవెనలన్, నీ నామమందున వేడి సన్నోతి ప్రార్థింతుము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబున్ గృమ్మరించుము దేవా. ఆమేన్.